ఆచి చికెన్ మసాలా. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో టవర్ పైకి ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఒక కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అమ్మాయి మేనమామ యేసు టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడని, ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని యేసు ఆరోపిస్తున్నాడు. చట్టపరమైన పోక్సో కేసు నమోదు చేయకుండా సాధారణ కేసు నమోదు చేశారని అమ్మాయి మేనమామ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వికారాబాద్ డీఎస్పీ హామీ ఇవ్వడంతో బాధితుడు కిందికి దిగాడు. ఒక మైనర్ బాలికను ట్రాప్ చేశాడు అబ్బాయి. ఆ రకంగా చేశాడు అని నేను కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు, సిఐ గారు నాకు వల్గర్గా నా మీదకి ద్వేషించి మాట్లాడి అదేవిధంగా ఇప్పటి వరకు ఈయనగా చర్య తీసుకొని రోజు ఉంది. అమ్మాయిని రమ్మంటారు, కోర్టు వరకు రమ్మంటారు, పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. కానీ ఇప్పటి వరకు అబ్బాయిని పోలీస్ స్టేషన్ తోలుకొచ్చి అరెస్ట్ చేసింది లేదు, రిమాండ్ చేసి పంపించింది లేదు. సిఐ గారికి ఏమని చెప్పారంటే, ఇట్లా వచ్చింది కేసు మా దగ్గరికి, నువ్వు కొంచెం చూసుకో మాట్లాడని చెప్పారు. నిన్న మాట్లాడదామని చెప్పి వచ్చేసిన నేను మా కావాలని తొలుకొని మాట్లాడదామని తొలుకొచ్చిన తర్వాత లేడు సిఐ గారు. ఇక్కడ 3 సార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. నైట్ 8 o'clock వరకు గినగా వెయిట్ చేశాను. ఎంత వల్గర్ అంటే మోన్పేట్ పిఎస్ అసలు వేస్ట్, దళిద్రమైన పిఎస్. ఒక పోలీసు ఒక నమ్మకమే లేదు మోన్పేట్ పిఎస్లో. నాకు మరపల్లి మండలి కిందకి వస్తా కానీ ఇక్కడ నుంచి ఇష్యూ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడైతేనే మీకు ఇది ఉంటుందని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే నాకు ఎటువంటి ఇది గినగా అందులో మెయిన్ పాత్రధారుడు కేసు తప్పించడానికి, కేసు పక్కతో పట్టేయడానికి కారణం లక్ష్మారెడ్డి అనే మెయిన్ సూత్రధారి.